రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యి కల్తీని పక్కదారి పట్టించేలా కులాల కుంపట్లు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అసభ్య వ్యాఖ్యలు చేసే నాయకులను వెనకేసుకొచ్చేలా జగన్ వ్యవహరించడం దారుణమన్నారు. తిరుమల క్షేత్రం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులు తిరుమల చుట్టూరు గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది, తిరుమలతో రాజకీయాలు చేస్తే రాజకీయ వినాశనం జరుగుతుంది. మీకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకి పరిమితం చేసిన సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా స్వామివారితో రాజకీయాలు చేస్తారా మీరు? మీ హయాంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడినటువంటిది నెయ్యి కాదు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని తప్ప మీతో అన్నీ మాట్లాడతారు. ఎందుకయ్యా మీరు? ఎందుకు సూటిగా మీరు దానికి సమాధానం చెప్పరు? జగన్మోహన్ రెడ్డి గారు చిన్న దొంగతో ఉంటాడు, ఇంకా ఆయనేమో దీన్ని డీవియేట్ చేసేదానికి కుల రాజకీయాలు తీసుకొని వస్తారు. భోగి పండక్కి డ్యాన్సులు, దీపావళికి టపాసులు కాల్చుకునేదానికే మీ రాజకీయ శేష జీవితం సరిపోతుందే తప్ప వైసీపీ నాయకులకి జైత్యయాత్ర ఉండే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోబోతుంటే ఓర్వలేక ఇలాంటి పన్నాగాలు పడుతున్నారు. ఇది డీవియేషన్ పాలిటిక్స్గా మేము భావిస్తున్నాం. అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ నాయకులు మిగిలిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టు నివేదికలో హవాలాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. చిన్నప్పన్న ఎవరు సుబ్బారెడ్డి గారి హయాంలో ఈ నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రెజల్యూషన్స్లో మార్పులు ఎందుకు తీసుకొని వచ్చారు? నోటి దురదతో మాట్లాడేసి దాన్ని కులాలకి అంటగట్టడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? కొందరు ఆంబోతుల్ని రోడ్ల మీద వదిలేసి ఇష్టం వచ్చి మాట్లాడిచ్చి ఈరోజు మళ్ళా అక్కడ ఏదో సమస్య ఉందని చెప్పి ఈరోజు ఒక మహానాయకుడు బయలుదేరాడు మళ్ళా గుంటూరుకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్గా మేము భావిస్తున్నాము. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన డైరెక్షన్స్తోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో కాకుండా ఒక అగ్నిగుండంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్ట పరిధిలో ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు మేము తీసుకోబోతున్నాము.